చాలామంది అంటే నాకు బలం ఉంది, బలం ఉందా, నాకు బలగం ఉంది, నాకు కోట్లు ఉన్నాయి, నాకు 100 ఎకరాల పొలం ఉంది, అందుకే నేను ముందుకు వెళ్తున్నాను. నీ వెనకాల దెయ్యం ఉంది. అర్థమవుతుందా? నీ వెనకాల ఏముంది? దెయ్యం ఉంది. నీకు ఎన్ని ఎకరాలు ఉండా నీకు చివరికి వెళ్ళేది మాత్రం గుంటలోకి. వాటిని బట్టి నువ్వు అతిశయపడకూడదు, దేవుణ్ణి బట్టి అతిశయపడు. నువ్వు ప్రాణం పోయిన తర్వాత దేవుడే నీకు దిక్కు. ఎవరి దిక్కండి? మనుషులందరికీ. భూమి మీద ఉన్నంతకాలం నా అంతటోడు లేడు, నీ అంతటోడు లేడు. చూసారా? నా అంతటోడు లేదు, నా అంతటోడు, నా కులం గొప్పది, నా కులం గొప్పది, అస్సలు నా కులానికి ఎదురు లేదు, అది ఇదని ప్రగల్భాలు ఎన్నో పలుకుతూ ఉంటాడు. చచ్చిపోయిన తర్వాత దిక్కే లేదు. ఇక చచ్చిపోయిన తర్వాత దేవుడే దిక్కు. అసలు తల్లి గర్భంలో నాకు ఎవరు దిక్కు చెప్పండి? దేవుడే కదా దిక్కు. అది అసలు బ్రతుకుతున్నప్పుడు ఎవరు దిక్కు అండి? దేవుడే కదా దిక్కు. గాలి ఆపేయడానికి ఏమవుతాం? గాలి అట్లా ఆపేయడానికి ఇతను ముక్కులోకి వెళ్ళబాక గాలిని ఆపేయడానికి అవుట్, దెబ్బకు చచ్చిపోతారు. తల్లి గర్భంలో దిక్కు దేవుడు, బ్రతుకుతున్నప్పుడు దిక్కు దేవుడు. ఎందుకంటే ఆహారం చేసింది ఆయనే, తింటున్నావు, నువ్వు బ్రతుకుతున్నావు, దిక్కు ఆయన కదా. మరి అన్నిటికీ దిక్కు ఆయన అయితే వాటిలో కొన్ని సంపాదించుకొని నాకు ఇవే దిక్కు అని మనిషి గర్వపడుతున్నాడండి. ఇది సాతాను లక్షణం. వద్దు.